డొనాల్డ్ ట్రంప్ మోదీ మధ్య తొలి భేటీ భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని ప్రతిష్టాత్మక మార్గంలో పెంపొందించేందుకు దార్శనికతను నిర్దేశిస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలోని 160 కోట్ల మంది జనాభాకు మేలు కలిగేలా ఈ సమావేశం ఉంటుందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదంపై పోరు, ఆర్థిక వృద్ధి, సంస్కరణలు, భద్రతా సహకారం పెంపు తదితర అంశాలు ఇరువురు మధ్య చర్చకు రానున్నట్లు తెలిపాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్యం 2000లో $19 బిలియన్ ఉండగా 2016 నాటికి అది $115 బిలియన్ పెరిగినట్లు శ్వేతసౌధం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లనున్న ప్రధాని మోదీ ఈ నెల 26న ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో H-1B వీసాల అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.